అటువంటి ప్రభుత్వం మీరు అడగకపోయినా చేస్తుంది, మీరు అడిగినా కూడా చేస్తుంది. అంటారు ఏది చేయట్లేదు ఒక్కసారి నాకు చెప్పండి, ఏం అడిగినారు ఏది చేయట్లేదు చెప్పండి. ఒకటండి జయరాం గారు చెప్తారు ఐటీ కారిడార్ ఓఆర్ఆర్ చుట్టూ ఐటీ కారిడార్ అడిగినా అది వీళ్ళు పడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా మీరు ప్రాజెక్టుల గురించి అడిగినారు అంతకుముందు, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించారు, జాతీయ హోదా కల్పించే వీలే లేదు ఏ రాష్ట్రంలో కూడా. జయరాం గారు అడిగినవి ఇచ్చాము, అడగనివి ఇచ్చాము, అన్ని ఇచ్చాము, తెలంగాణకి ఏమి ఇవ్వలేదో చెప్పండి అంటున్నారు రవికుమార్ గారు. ఒకటి విషయం ఏంటంటే చెప్పండి, అన్ని విషయాలు ఇంటరప్షన్ అవుతుంది ప్లీజ్. అన్ని మాట్లాడను ఎందుకంటే అన్ని మాట్లాడితే బాగుండదు కాబట్టి ఓన్లీ వరంగల్ గురించే మాట్లాడతా, ఎందుకంటే తెలంగాణ అంశం కాబట్టి. దగ్గర ఇప్పుడు నా ఏజ్ 55 years. ఒక 50 years నుంచి అనుకుంటాను వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది అనే మాట వినవట్లేదు. అంటే ఐ వాజ్ ఇన్ వెరీ కిడ్. అంటే ఈ 50 ఏళ్లలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది లేదు, సచ్చింది లేదు, చేసింది లేదు. కానీ వరంగల్లో ఉన్న ఆదింజాయ్ మిల్లును మాత్రం మింగేసిన రాజకీయ నాయకులు. అక్కడ ఆదింజాయ్ మిల్లో 6,000 మంది పనిచేస్తుంటే ఆ కుటుంబంలో నేను ఒకరిని, ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ వర్కింగ్ దేర్. సో అక్కడ 6,000 మంది కుటుంబాలు చాలా ఉన్నతంగా బ్రతికారు, చదువుల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో కానీ. ఆ ఫ్యాక్టరీని మింగేసింది. ఇక వచ్చిన విషయం పక్కన పెడదాం. మోడీ గారి ఉన్నప్పుడు కోచ్ ఫ్యాక్టరీలు వచ్చేది చేసేది అనే విషయం పక్కన పెట్టేస్తే, స్వయంగా మోడీ గారు, రవి చెప్తున్న విషయాలు పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం, మోడీ గారు చెప్తున్న విషయాలు మాట్లాడదాం. మేము పబ్లిక్ పాలసీ గురించి మేము పట్టించుకోము, పబ్లిక్ బిజినెస్ యాక్టివిటీ మాకు అక్కర్లేదు, మేము ఏ విధమైన కంపెనీలు పెట్టి మేము మెయింటైన్ చెయ్యము, మేము ఏ విధమైన కంపెనీలతోని మాకు సంబంధాలు ఉండవు, మేము ఓన్లీ పాలకులు మాత్రమే తప్పితే బిజినెస్ చెయ్యము అనేది బీజేపీ గ్రౌండ్ రియాలిటీ. బీజేపీ ఓవరాల్ గా డాక్యుమెంటెడ్ గా చెప్పింది. ఇది రవి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది, చెక్ చేసుకుంటే బాగుంటది. అంటే ఈ రోజు బీజేపీ ఎక్కడ ఖర్చు చేస్తుంది అంటే వాళ్లకు అనుగుణమైన అవసరాల నిమిత్తం మాత్రమే ఖర్చు చేస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు చేయడానికి కారణం ఏంది? అక్కడ కూటమి ప్రభుత్వంతో పాటు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కావాలి, ఆయన ప్రభుత్వంలో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉంది. అంటే ఆ నెసెసిటీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి రాదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ అనేది విభిన్న కోణాలు, ఆ విభిన్న కోణాలు కాబట్టి ఇది ఇలానే ఉంటుందంటే నేను సంతోషపడతాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రవి బీజేపీ చేయదు అంటే జయరాం గారు ఆంధ్రప్రదేశ్ కి చేసింది కంటే తెలంగాణకు చేసింది ఎక్కువగా ఉంది అంటున్నారు రవికుమార్ గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచే విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా, గతంలో చంద్రబాబు ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నా ఏం సాధించుకోలేకపోయారని అక్కడ విమర్శలు ఎక్కువ ఉన్నాయి. ఇంత ముందు రవి ఒక లిస్ట్ చదివిండు, ఏది ఔటర్ రింగ్ రోడ్ చెప్పిన. ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఓఆర్ఆర్ కు శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఇప్పుడు త్రిపుల్ ఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ టెండర్ పిలిచింది. ఇప్పుడు ఏమి లేదు. మొన్న మన ముఖ్యమంత్రి గారు ఆ మిత్రుడు రేవంత్ పోయి మేము మూసి ప్రక్షాళన చేసుకుంటాం అయ్యా, దయచేసి మాకు ఏదన్నా సహకరించండి అని చెప్తే ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదని ఈ ప్రభుత్వము అంటుంది. ఆ ప్రభుత్వమే ఇయ్యమంటుంది. ఎందుకు ఇయ్యమంటుందంటే మీ దగ్గర కన్స్ట్రక్టివ్ గా లేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు, అనేక అంశాలను ముందు పెట్టింది. మరి ఏ డిపిఆర్ లేకుండా చంద్రబాబు నాయుడుకి వచ్చిన ప్రాజెక్ట్కి ఎట్లా పైసలు వచ్చినాయి? బంకచెర్లకు ఎట్లా దానికి అప్రూవల్ వచ్చింది? బంకచెర్లకు ఎందుకు అంత అడవుడి చేస్తున్నారు అని నేను అడగాల్సిన అనుమతులు రాలేదు జయరాం గారు. బంకచెర్లకి ఈవెన్ పర్యావరణ అనుమతులే రాలేదు. ఇంకా ప్రాజెక్ట్ అనుమతుల విషయం దేవుడేరుకు, ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు. ఏమి లేదు దానికి. అన్ని ఉన్నాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి, మేము చేసుకుంటాం, ఏమి రాదు. శివగారు తెలంగాణ మీద తెలంగాణ అడుగుతున్నాను సుబ్బప్రసాద్ పటేల్ గారు ఒక్కడే నిమిషం శివ, 1 minute. తెలంగాణ లోపల మీరు జెండా పాతాలని మీకున్న ఆశగా రేపు అడియాసగా మారకుండా ఉండాలంటే
తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అన్న దాన్ని మరొకసారి మోడీ గారు అండ్ టీం ఇంక్లూడింగ్ రవితో సహా అండ్ టీం ఒకసారి పరిశీలనతో మాట్లాడుకుంటే మీకు బాగుంటది, మాకు ఏం చెప్పండి, ఏం కావాలో చెప్పండి. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే రైట్, ఒక్క నిమిషం రవి గారు కంటిన్యూ జస్ట్ 1 minute లో కంప్లీట్ చేయాలి రవి గారు, ప్లీజ్. నేను మిగిలిన గెస్ట్లకు ఇవ్వాలి. ఓకే, ఒక్క నిమిషం దయాకర్ రావు గారు. కాంగ్రెస్ పార్టీ జీ న్యూస్ వేదికగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ మేధావులు, పౌర సమాజాన్ని అందరినీ కూడా అడుగుతున్నాను అనుకోండి, తెలంగాణకి ఏం కావాలా? ఏది చేయలేదు కేంద్ర ప్రభుత్వం. చెప్పండి, లిస్ట్ చెప్పండి. రైట్, ఓకే రవికుమార్, ఏది కావాలా? నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా జయరాం గారు, ఒక నిమిషం, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే రవికుమార్ గారు, దయాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో పాయింట్ యాడ్ చేస్తారని చూడండి, ఏదో చెప్తారంటే దయాకర్ రావు గారు ఏదో చెప్తారని చూడండి, ఒకసారి మీకే చెప్తానంటున్నారు. దయాకర్ రావు గారు కంటిన్యూ. రవి గారు, మీరు తెలంగాణలో జెండా పాతడానికి మీకు ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే మన స్టేట్ అధ్యక్షుడిగా ఎవరెవరి పేరు ముందుకు వచ్చినాయి, లాస్ట్ టైంలో ఎవరి పేరు వచ్చింది, ఎవరు సంబరాలు చేసుకున్నారు ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో మీరు జెండా పాతడం అనేది కష్టం. అభివృద్ధి సంక్షేమం మాట్లాడదామా? పటేల్ గారు వస్తున్నారు. రాజకీయం మాట్లాడదామా? అభివృద్ధి సంక్షేమం మాట్లాడదామా? రాజకీయం మాట్లాడదామంటే రాజకీయం మాట్లాడదాం. అభివృద్ధి సంక్షేమం మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ కావాలా? మీకు క్లారిటీ కావాలి. ప్లీజ్, నేను మిగిలిన టైం ఇవ్వాలి ప్లీజ్. దయాకర్ గారు, మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ అభివృద్ధి సంక్షేమం పైన మాట్లాడుతున్నప్పుడు మేము రాజకీయాలు రాజకీయాలు మాకు అనవసరం. జెండా పాత్రలు, పిండా పాత్రలు అవన్నీ కాదు. ముందు మీరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి దాని గురించి మాట్లాడండి. రాజకీయం గురించి కూడా మాట్లాడడం. అభివృద్ధి కూడా చేసి చూపించడం, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేస్తూ చూపిస్తున్నాం. అవి తట్టుకోలేకనే మీ ఇద్దరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండి మా మీద నిందలేస్తున్నారు. అంతే తప్ప మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే అభివృద్ధి ఎట్లా చేస్తున్నారు? 16,000 కోట్లు. వినండి సార్, వినండి. రైట్, ఓకే, 1 to 1 కాదు రవికుమార్ గారు, ఎక్కడ గారు 1 to 1 కాదు. ప్లీజ్ నేను మిగిలిన గెస్ట్ టైం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య పటేల్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఈ రోజు రవి గారు చాలా చెప్తున్నారు కానీ మేము జాతీయ హోదా ఇయ్యం, ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఇయ్యం అంటే పక్కకు పోలవరానికి ఇచ్చిర్రు కదా. తెలంగాణ అనేది కొత్తగా రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము. నేను చెప్తున్నా 11 సంవత్సరాలు తెలంగాణ తెలంగాణకు విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్, ఇక్కడ రాష్ట్రం, తెలంగాణలో ఒక జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా. కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కాళేశ్వరం కావచ్చు, వాళ్ళ సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు ఆమె 2014 ఎన్నికల్లో వచ్చి మహబూబ్నగర్ లో, పాలమూరులో చెప్పిపోయింది, మేము రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? వీళ్ళు ITIR ఇక్కడ ఇవ్వకుండా తీసుకొని పోయినారు, గుజరాత్ తీసుకొని పోయినరు. అట్లనే జాతీయ విద్యా సంస్థలు ఏవి కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు చెప్తున్నా, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా మొత్తం కూడా అది ఫీజబిలిటీ లేదని చెప్పేసి దాన్ని ఎత్తేసిండ్రు. ఇప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏమైందో తెలియదు, 10 కోట్లు మంజూరు చేసిండ్రు, అది అక్కడనే ఉన్నది. ఇట్లా వీళ్ళు 10 కోట్లు ఇచ్చి, అరే గిరిజన విశ్వవిద్యాలయం డెలివరీ చేసినాం కదా, ఇంకేం కావాలా? వీసీని కూడా నియమించినాం, డబ్బులు కూడా ఇచ్చినాం, దానికి 311 కోట్లు ఫస్ట్ టైం రిలీజ్ అయింది. మొత్తం 900 కోట్ల రూపాయల బడ్జెట్ దానికి రిలీజ్ అవుతుంది. మీరు బయ్యారం ఉక్కు అంటున్నారు, బయ్యారంలో దొరికేటువంటి ఉక్కు మనము ఉక్కు తయారు చేయడానికి సరిపోదు కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టినారు. మీరు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నారు అంటే